పోయిన వారం రెడ్లో క్లోజ్ అయింది. 21,800 రెసిస్టెన్స్ ప్రజెంట్. దీనిపైన ఓపెన్ అయితే మనకు 21,900 950 రెసిస్టెన్స్గా పనిచేస్తాయి. లేదు రివర్స్ అనుకుంటే 21,627 ఇది కూడా సపోర్ట్ కిందనే ఉంటుంది. 21,800 కరెక్ట్గా ఇక్కడే ఓపెన్ అవుతుంది మార్కెట్. ఇది రెసిస్టెన్స్. ఈ కొంచెం పోయి పైకి వచ్చి కిందికి వచ్చే ఛాన్స్లు ఉన్నాయనుకుంటున్నా. ఓకే, మార్కెట్ ఓపెన్ అయింది. నిఫ్టీ ఈరోజు బాగా ఫాలో అవుతుంది. మరి ఎందుకు ఫాలో అవుతుందో నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇక్కడ నుంచి పైకి వచ్చని. కాకపోతే ఇది రెసిస్టెన్స్ కాబట్టి ఫస్ట్ ఇక్కడ వరకు వచ్చి 21,750 వరకు వచ్చి నేను పైకి వెళ్ళిద్ది అనుకున్నా. అది ఇంకా ఫాలో అయింది. ఇప్పుడు దీన్ని సపోర్ట్గా ఇది తీసుకోవాలన్నమాట. 21,600 తీసుకోవాలి. ఇప్పుడు ఇది రెసిస్టెన్స్ పక్కా అయిపోయినట్టే. ఇక్కడ వరకు వచ్చి చేంజ్ చేసి ఉంటాయి అన్నమాట. ఇక్కడ వరకు వచ్చిందంటే మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఐసిఐసి బ్యాంకు, ఐటీసీ 2 days నుంచి అట్నే వస్తుంది ఫాల్. సారీ, నిఫ్టీ 21,730 దగ్గర రెసిస్టెన్స్గా తీసుకుంది. ఇది రెసిస్టెన్స్ అయితే ఇది 21,627 సపోర్ట్గానే ఉండాలి. ఈరోజు మార్కెట్ ఇక్కడిక్కడే వాలటిలిటీ ఇక్కడే సస్టైన్ చేస్తట్టుంది. ఈరోజు మార్కెట్ ఈరోజు ఇక్కడిక్కడే సస్టైన్ చేసి ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ 100 పాయింట్స్ పడిపోయింది, ఇక్కడ 100 పాయింట్స్ అనుకో, 200 పాయింట్స్ కంటే ఎక్కువ పడదు మార్కెట్ ఈరోజు. ఈ 3 క్యాండిల్లు మంచిగా బుల్లిష్గానే పోయినాయి. ఇక్కడ నుంచి ఇక్కడ సస్టైన్ చేసి పైకి పోతే మంచి ఛాయిస్, మన ఛాన్స్ దొరికినట్టే కాల్ బై చేసే వాళ్ళకి. లేదా ఇట్లా కిందకి రావచ్చు, ఇక్కడ వరకు ఆగిపోవచ్చు. అన్ని రెడ్లో కనపడుతున్నాయి ఎక్కువ. అంటే ఇంతకుముందు ఇక్కడ తీసుకొని వచ్చింది కాబట్టి ఇది మళ్ళీ రెసిస్టెన్స్గా పనిచేయచ్చు. ఈరోజు మిడ్ క్యాప్ ఎక్స్పైరీ. నిన్న మిడ్ క్యాప్ బాగా ఇక్కడ దాకా పడిపోయింది అంట. 1,200 పాయింట్స్ పడిపోయింది, 48,000 వరకు. ఇంతవరకు పడి మళ్ళీ కొంత రికవర్ అయింది. సేమ్ అక్కడే కొంచెం గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. అక్కడి నుంచి అది దాదాపుగా 800 వరకు పడిపోయింది. 800 వరకు పడిపోయిన తర్వాత నిన్న ఇక్కడే కదా సేమ్ ప్లేస్లో 48,000 దగ్గర రివర్స్ అయింది మార్కెట్ పైకి. అదేవిధంగా ఈరోజు కూడా ఇక్కడ నేను రివర్స్ అయితే అనుకున్నాను. అది ఒక గంట ఇక్కడ ఫైట్ చేసి కొంచెం కిందికి వచ్చింది. ఫేక్ బ్రేక్ డౌన్ అనుకొని నేను మూవ్ కాలేదు. అది అన్నట్లుగానే కొంచెం ఫేక్గా కిందికి వచ్చి ఫేక్ డౌన్గా కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది అనమాట. ఇది రీటెస్ట్ చేసి కిందికి వచ్చి
2 టైమ్స్ రీటెస్ట్ చేసింది. ఇట్లా ఎం ప్యాటర్న్ చేసింది అనుకున్నా అనమాట. ఇది ఎం ప్యాటర్న్ చేసి మళ్ళీ పైకి పోయిద్దాం అనుకున్నాను. ఇక్కడ నుంచి ఒకే విధంగా ఒక డౌన్ఫాల్ మంచిగా ఇచ్చింది అనమాట. ఇది కొంచెం లాస్ట్లో 1 అవర్ వరకు అనమాట. లాస్ట్ 1 అవర్ మంచి డౌన్ఫాల్ ఇచ్చింది. ఇక్కడ చాలాసేపు ఫీడ్ చేసింది. ఇది ఇక్కడ ఎక్కువ సస్టైన్ చేసేటప్పుడు అదే టైంలో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ బాగానే ఫస్ట్ పడింది, మళ్ళీ కొంచెం పైకి వచ్చింది, మళ్ళీ పడింది, మళ్ళీ పైకి వచ్చింది, మళ్ళీ కిందికి వెళ్ళిపోయింది. లోవర్ హయ్యర్ చేసుకుంటూ లోయర్ లో చేసుకుంటూ ఒక లెవెల్ కింద పడిపోయింది. కానీ మిడ్ క్యాప్ అక్కడెక్కడెక్కడ ఎక్కువసేపు సస్టైన్ చేసి లాస్ట్ మూమెంట్లో కిందికి వచ్చేసింది. కిందికి వచ్చేసరికి దాదాపుగా 1200 పాయింట్స్ పడిపోయింది అన్నమాట. నిన్న లాస్ట్ ఫ్రైడే రోజు 1200 పాయింట్స్ కింద పడి మళ్ళీ పైకి 600 పాయింట్స్ పైకి వచ్చేసింది అనమాట. 800 పాయింట్స్ వరకు పైకి వచ్చింది దాదాపుగా ఫ్రైడే రోజు. ఇది కూడా ఈరోజు అంతే వచ్చిద్దేమో అని చెప్పేసి మిడ్ క్యాప్ మంచి ఛాన్స్ వచ్చినా కానీ నేను ఈరోజు మిడ్ క్యాప్లో ఆడలేకపోయాను అనమాట. ఈరోజు మిడ్ క్యాప్ ఎక్స్పైరీ కదా, మంచిగా వచ్చింది అనుకున్నాను. కానీ లాస్ట్ మూమెంట్లో బై చేయడానికి కొంచెం సంకోచించాను అనమాట, భయపడ్డాను. లేదంటే మంచి ప్రాఫిట్ వచ్చేది ఈరోజు. ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ 20 రూపీస్ ఉన్నది 80 రూపీస్ వరకు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడికి 80 రూపీస్ వరకు కింద పడింది. చిన్న చిన్న ప్రాఫిట్తో అంటే ఇక్కడ చాలాసేపు ఆల్ట్ చేసి అక్కడక్కడ ఉండటం వల్ల నేను ఇక్కడ బై చేయలేదు. ఇక్కడికి ఏమైనా బై చేసి ఉంటే సరిపోయేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కొంచెంలో పుట్టు బై చేశాను అనమాట. ఇది ఎక్కువసేపు ఇక్కడ ఆల్ట్ చేసిద్దని చెప్పేసి ఇక్కడ 2 టైమ్స్ బై చేశాను. 1500 వచ్చినాయి, 3000 ప్రాఫిట్ వచ్చింది. ఇంకా తర్వాత మళ్ళీ ఇక్కడ ఛాన్స్ వచ్చింది బై చేద్దామని, కానీ లాస్ట్ మూమెంట్లో వచ్చిన 3000 పోతాయేమని చెప్పేసి మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాను అనమాట నేను. అదే గిన లాస్ గిన వచ్చుంటే దాదాపుగా 5-6 సార్లన్నా కనీసం బై సెల్ చేసేవాడిని. ఈరోజు పోయినసారి ఇలా ఓవర్ ట్రేడ్ అయ్యిద్దని చెప్పేసి ఓన్లీ 2 ట్రేడ్ తీసుకొని మంచి ప్రాఫిట్ని మిస్ చేసుకున్నాను అనమాట. మనకు వచ్చేటప్పుడు రాకుండా పోవడానికి కారణం ఇదే అనమాట. వచ్చిన ప్రాఫిట్ ఎక్కడ మిస్ అయిపోద్దని చెప్పేసి ఆ తక్కువ ప్రాఫిట్తోనే మనం ఎగ్జిట్ అయిపోతాం, మంచి ప్రాఫిట్ని మిస్ అయిపోతాం అనమాట. దానివల్లనే మనకు తొందరగా లాభాలు కనపడవు.